హలో గైస్, నా పేరు మీద ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇప్పుడే వచ్చాను ఇంటికి ఊరు నుంచి. సో ఫుల్ ఆన్ జర్నీ చేసి బాగా అలసిపోయాను. నా కళ్ళల్లో మీకు ఆ నీరసం అయితే కనబడుతూ ఉండొచ్చు. అయినా కూడా సాయశక్తిలో ప్రయత్నించి వీడియో అయితే పెట్టేస్తున్నా. సో మాక్సిమం ఇంకా రేపటి నుంచి కొంచెం యాక్టివ్గా మాట్లాడుకుందాం. అండ్ గురించి రేపు ఎలాగే సినిమా ఉంది. బ్యాండ్ మేళం యాక్చువల్గా ప్రీమియర్ వేశారు, బట్ చూడడానికి లేదు. ఎందుకంటే నేను ఇక వచ్చిందే 7:30 ఆ టైంకి, అండ్ 7 o'clock ప్రీమియర్ వేశారు. సో నాకు కుదరలేదు, బట్ ఇంకా రేపు చూసి రేపు మాట్లాడతాను ఇంకా. సో ఇంకా ఇది దురంధర్ సినిమాకి సంబంధించిన 6th డే కలెక్షన్ రిపోర్ట్ అనమాట. ఇది 6 రోజులకు సంబంధించిన ఓవరాల్ కలెక్షన్ రిపోర్ట్. అండ్ ఏ లెవెల్లో కొడుతుందో ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పను. కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీకే అర్థమైపోద్ది ఇది ఏ లెవెల్లో కొడుతుందో. ఊచకోత అంటే ఏంటో చూపిస్తోంది. అసలు బాక్స్ ఆఫీస్ని కుక్కను కొట్టినట్టు కొడుతోంది. అలా ఇలా కాదు. సో నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది ఇదైతే మాత్రం. సో ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, మార్వలస్ నెంబర్స్ ఇవన్నీ కూడా. సో అదనమాట పరిస్థితి. అండ్ ఓవరాల్గా మాట్లాడుకుందాం. అంటే గ్రాస్ అండ్ తర్వాత తెలుగు వెర్షన్ ఎంతవరకు ముందుకు పుష్ చేస్తుంది ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. బట్ మోస్ట్లీ హిందీని ఎక్కువ డామినేట్ చేస్తుంది. అండ్ హిందీలో ఇది ఎలాంటి రికార్డులు తిరగరాదు అనేది కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం ఒకసారి క్లియర్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 5 రోజులకి 862 కోట్లు అయితే కలెక్ట్ చేసింది ఓవర్సీస్ ఇండియా అంతా కలిపి. అండ్ ఇప్పుడు 6 రోజులకి ఇది కలెక్ట్ చేసింది 950 కోట్ల రూపాయలు. ఎస్, ఎగ్జాక్ట్గా 950 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అంటే ఇంకా డాట్ తర్వాత చిన్న నెంబర్స్ అయితే ఉన్నాయి, డిజిట్స్, బట్ అది మనకి మ్యాటర్ కాదు. సో రౌండ్ ఫిగర్ చేసుకుంటే 950 కోట్లు అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా అయితే. సో ఇది మనకి 6th డే రోజు 88 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అది చాలా అంటే చాలా పెద్ద నెంబరు. అసలు మైండ్ బ్లోయింగ్ నెంబర్స్ ఇవి అయితే మాత్రం. 6th డే రోజు ఎంతెంత కలెక్ట్ చేయడం. ఎందుకంటే బాలీవుడ్లో పోనీ మన సంగతి పక్కన పెట్టండి, సౌత్ అంటే తెలుగు, తమిళ, కన్నడనో, మలయాళం సంగతి పక్కన పెట్టండి. మోస్ట్ ఆఫ్ ద బాలీవుడ్ సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ కూడా 88 crores వరకే ఉన్న సందర్భాలు చాలా ఉంటాయి. సో అలాంటిది ఇది ఒక రోజులో, అది కూడా 6వ రోజున కలెక్ట్ చేసింది. అది కూడా ఒక నాన్ హాలిడే రోజున, ఒక వర్కింగ్ డే రోజున, ఎటువంటి ఆఫర్లు లేని టైంలో కలెక్ట్ చేసింది ఈ అమౌంట్ని. సో ఇంకా దురంధర్ ఒక్క హిందీ వెర్షన్ ఒకటి సరిపోద్దబ్బా. ఇది 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 ఎక్కడికో వెళ్ళిపోవడానికి. అదైతే క్లియర్, నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇప్పటికే అదే జరిగింది. సో టాక్సిక్ రాకపోవడం మంచిదైంది. బట్ డెఫినెట్గా April 10 రిలీజ్ అయ్యే కొన్ని సినిమాలకు కూడా ఎఫెక్ట్ పడద్దు. అంటే భూత్ బంగ్లాకి కానీ లేదంటే డెకాయిట్కి కానీ కొంతవరకు ఇంపాక్ట్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి, సమూహం ఉన్నాయి. చూద్దాం మరి. ఏమో డెకాయిట్ ఇంపాక్ట్ పడకూడదని కోరుకుంటున్నాను నేను. భూత్ బంగ్లా అంటే అలాగే బాలీవుడ్ సినిమా, బట్ డెకాయిట్ ఏంటంటే ఇట్స్ లైక్ మల్టీ లాంగ్వేజ్ సినిమా, అంటే 2 భాషల్లో షూట్ చేసిన సినిమా అది. సో వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అండ్ లెట్స్ సీ, మరి చూద్దాం. సో మరి డెకాయిట్ ఎంతవరకు ఇంపాక్ట్ గురవుతుంది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 950 కోట్లు అయితే కలెక్ట్ చేసింది 6 రోజులకి. సో 7వ రోజుకి మనకి ఇది 1000 కోట్ల మార్కుని అయితే టచ్ చేసేస్తుంది అనమాట. సో స్టిల్ కొంతవరకు పుష్ప 2 కంటే వెనకబడి ఉన్నట్టే యాజ్ ఆఫ్ నౌ అయితే. బట్ స్టిల్ ఒకటైతే చెప్పొచ్చు క్లియర్గా, అదేంటంటే పుష్ప 2 ఏదైతే మొమెంటం బిల్డ్ అయిందో దానికి 2 భాషలు కారణమయ్యాయి, తెలుగు అండ్ హిందీ. అండ్ అఫ్కోర్స్ తమిళ్ కూడా కొంతవరకు ఉంది. అండ్ ఇదేంటంటే తెలుగు ఓకే, బట్ పుష్ప 2 అంత కాదు. అండ్ తమిళ్ ఉంది, బట్ పుష్ప 2లో హాఫే. సో ఇలాంటి ఉండడం వల్ల దురంధర్ 2కి ఆ మొమెంటం ఇంకా రావట్లేదు. కానీ నేననేది ఏంటంటే దురంధర్ లాంగ్ రన్ బేస్ చేసుకొని మాట్లాడుతున్న పాయింట్ ఇది. దురంధర్ 2కి ఇంకా లాంగ్ రన్ ఉంటుంది. అది ఎలా వెళ్తూనే ఉంటుంది. అది ఖచ్చితంగా 6 వారాల వరకు, నో డౌట్. అది ఖచ్చితంగా ఈ సినిమా ఇది 3 నెలలు ఆడుతుంది ఈ సినిమా పక్కాగా, అదైతే అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో ఈ 50 days ఫంక్షన్లు, 100 days ఫంక్షన్లు ఇలాంటివి కూడా చెయ్యొచ్చేమో. బట్ అలాగే 8 weeks తర్వాత ఓటీటీకి వచ్చేస్తుంది, అది వేరే విషయం, జియో హాట్స్టార్కి. సో అది వాళ్ళదే కాబట్టి వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్, డబుల్ బోనస్ వాళ్ళకి. సో ఇలాగ 950 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో ఇప్పటికైతే సో ఈ మొమెంటం చూస్తూ ఉంటే ఇప్పటికంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఒక రోజుకి 80, 88 అలా కలెక్ట్ చేస్తున్న చోట మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మనకి ఇంకా సెలవులు కనుక వచ్చినప్పుడు, అండ్ ఇప్పుడు శ్రీరామనవమి ఉంది, తర్వాత వీకెండ్స్ ఉన్నాయి. సో ఆ టైంలో ఇది more than 100 ఈజీగా కొడుతుంది, రైట్? ఈజీగా కొడుతుంది. అండ్ ఈ సినిమాకి ఈజీగా 6 వారాల రన్ అయితే ఉంటుంది, సాలిడ్ రన్ ఉంటుంది. కాబట్టి ఇది ఈజీగా 2200 కోట్ల మార్క్ని టచ్ చేస్తుంది. దట్టు వితౌట్ ఎనీ గల్ఫ్ కంట్రీస్, చైనా రిలీజ్ ఏమీ లేకుండానే. సో మోస్ట్లీ అక్కడ రిలీజ్ చేయరేమో లేండి, నాకు డౌటే. చైనా రిలీజ్ చేస్తాను అనుకోవట్లేదు నేను. ఎందుకంటే ఇది ఇండియాకి సంబంధించిన సినిమా. ఇదేమి ఒక ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ కాదు, ఇది ఇండియాకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో అలాగని పోయి రామాయణ మహాభారతం లాగా పాన్ వరల్డ్ ఎపీల్ ఉన్న కాన్సెప్ట్ కూడా కాదు. ఇదేంటంటే దేశాల మధ్య లైక్
కొంచెం ఎట్లా అంటే కొంచెం అదెట్లాగా అది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వేరే దేశాలు స్పందించేటటువంటి కైండ్ ఆఫ్ సినిమా కాబట్టి దీన్ని మోస్ట్లీ చైనా ఇట్లాంటి దేశాల్లో రిలీజ్ చేయకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అది వేరే విషయం. బట్ సో అందుకని మిగతా ఈ గల్ఫ్ ఇవన్నీ పక్కన పెట్టేసినా కూడా 2200 కోట్లు పక్కా కొడుతుంది, తెలిసిపోతుంది అదైతే మాత్రం. సో చాలా అంటే చాలా హ్యూజ్ లెవెల్లో ముందుకు వెళ్ళబోతుంది సినిమా అయితే. సో ఒకటి. అండ్ ఇంకా నెట్ విషయానికి వచ్చినట్టయితే బేసిక్గా ఈ సినిమా హిందీ వెర్షన్లో యాక్చువల్గా 53.5 కోట్ల రూపాయల నెట్ని అయితే కలెక్ట్ చేసింది. ఏది? ట్యూస్డే రోజున హిందీలో. సో చెప్తున్నాను కదా, సో పెద్ద పెద్ద బాలీవుడ్ సినిమాలకి ఓపెనింగ్లోనో లేదా ఓపెనింగ్ వీకెండ్లోనో కూడా ఈ నెంబర్లు ఉండవు. సో వీళ్ళు ఈ సినిమా ఏమో ట్యూస్డే రోజు పెడుతోంది. అండ్ ఇంకా శ్రీరామనవమికి తర్వాత వేరే వీకెండ్స్ టైంలోని తర్వాత ఈస్టర్ ఉంది, తర్వాత మళ్ళీ గుడ్ ఫ్రైడే ఉంది, అంటే నెక్స్ట్ అప్కమింగ్ వీకెండ్స్లో. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఇది సృష్టించే సెన్సేషన్ అంతా ఇంత కాదు. అది మనం చూద్దాం, అప్పుడు మనం ఊహకి వదిలేసుకుందాం ప్రస్తుతానికైతే. బట్ అది అప్పుడు సృష్టించే సెన్సేషన్ ఏంటనేది అప్పుడే చూద్దాం, మనం నెంబర్స్లో అప్పుడే మాట్లాడుకుందాం. సో ఇది హిందీలో బేభత్సంగా ఉంది. బట్ తెలుగులో ఏంటంటే 3.8 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ తమిళ్లో వచ్చి 1.4 crore నెట్ కలెక్ట్ చేసింది. ఇక కన్నడ మలయాళం నెగ్లిజిబులే, పెద్ద ఏం లేదు అక్కడ. సో ఈ 2 భాషల నుంచి బాగానే ఉంది. బట్ తమిళ్ తక్కువే నన్ను అడిగితే, పుష్ప 2లో హాఫ్ కూడా రావట్లేదు. అండ్ తెలుగు తక్కువే ఎలాగూ. బట్ తెలుగు ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద బాలీవుడ్ సినిమాలతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ కలెక్షన్స్ వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఓన్లీ ఏపీ తెలంగాణ నుంచి 100 కోట్ల పైన గ్రాస్ కొట్టే దిశగా వెళ్తుంది ఆల్రెడీ. ఈ వీకెండ్ కొట్టేస్తుంది. అండ్ తర్వాత లాంగ్ రన్లో ఇది 130 నుంచి 150 మధ్యలో కొట్టే ఛాన్స్ ఉంది ఏపీ తెలంగాణ నుంచి ఓన్లీ, అంటే హిందీ అండ్ తెలుగు వెర్షన్స్ కలుపుకొని. బికాజ్ వాళ్ళు ఇనీషియల్ 2 days తెలుగు వెర్షన్ వేయలే కదా, హిందీ వెర్షన్ వేశారు. మన వాళ్ళు చాలామంది హిందీలో చూస్తారు, ఈవెన్ నేను కూడా అలాగే చూశాను మరి ఇంకా. సో అందువల్ల ఏంటంటే మనకి ఇంకా ఇది సిచ్యువేషన్. సో దానివల్ల ఇప్పుడు దురంధర్ 2ని నేనైతే మధ్యలో చూద్దామంటే నేనేమో ఊరెళ్ళాను, ఇంకా అవ్వలేదు నాకు. ఇప్పుడు చూద్దామంటే 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, ఒకటేమో బ్యాండ్ మేళం, ఒకటేమో యూత్, 2 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. సో చూద్దాం ఒకసారి, ఏమో యూత్ చూస్తానో లేదో, దాని బదులు దురంధర్ తెలుగు వెర్షన్ చూస్తానేమో, చూద్దాం ఒకసారి ఆ టైంకి ఏంటి సిచ్యువేషన్ అనేది. సో యాజ్ ఆఫ్ నో అయితే అది తెలుగు 2 రోజులు రిలీజ్ కాలేదు కదా, సో హిందీ చూశారు. సో అది కూడా కౌంటే. సో ఏపీ తెలంగాణ నుంచి ఆల్రెడీ 100 కోట్ల దిశగా వెళ్ళిపోతుంది సినిమా అయితే. అండ్ ఖచ్చితంగా నెక్స్ట్ వీకెండ్ కల్లా ఫినిష్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వీకెండ్ ఏవైతే సినిమాలు వస్తాయో అవి కూడా ఫినిష్ అయిపోయే అవకాశాలు కనబడుతున్నాయి దీని కారణంగా. అలా ఉంది దీని మొమెంటము. బట్ చెప్పలేం, అవి కూడా బాగా ఆడొచ్చు, అది వేరే విషయం. అండ్ తర్వాత ఇంకొకటి తమిళ్ వెర్షన్, అది కొంచెం తక్కువే వస్తుంది నన్ను అడిగితే. బట్ ఏమో చూద్దాం మరి, ఎందుకు అంత తక్కువ వస్తుంది కొంచెం అర్థం కాదు. మళ్ళీ అక్కడ హైప్ బాగానే ఉంది మళ్ళీ, కానీ అంత ఎక్స్పెక్ట్ చేసినంత మొమెంటం రాలేదు. అంటే పుష్ప 2కి వచ్చినంత కూడా రాలేదు కదా. సో అది క్వశ్చన్ మార్క్ అనమాట ఇక్కడ. సో చూద్దాం ఏంటి మరి అనేది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది దురంధర్ 2 స్పీడ్ అయితే సో చాలా ఫెంటాస్టిక్ స్పీడ్లో వెళ్తుంది. అండ్ 6 రోజుల్లో 950 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో ఇది ఈజీగా ఈ వీకెండ్ అండ్ నెక్స్ట్ వీకెండ్ ఫినిష్ అయ్యే టైంకి 1600 నుంచి 1700 దగ్గర ఉంటుంది. అండ్ ఇంకా ఆ తర్వాత వీకెండ్ ఫినిష్ అయ్యే ఆ తర్వాత అంటే ఇంకొక 3 వీకెండ్స్ ఫినిష్ అయ్యే టైంకి నా సాలిడ్ ఎస్టిమేషన్ అయితే ఇది 2000 కోట్లు కొట్టేస్తే, ఆ తర్వాత మెల్లిమెల్లిగా 2200 వరకు రీచ్ అయిపోద్ది ఈ సినిమా అయితే పక్కాగా, నో డౌట్. అండి ఓవర్సీస్ అండ్ హిందీ ఈ 2 సరిపోతాయి అనిపిస్తుంది నాకైతే. ఇది ఓవర్సీస్లో ఇది తుడిచిపెట్టేంత రికార్డులు నాకు తెలిసి రీసెంట్ టైమ్స్ ఏది తుడిచిపెట్టలే. అండ్ మళ్ళీ దీన్ని కొట్టాలంటే మోస్ట్లీ వారణాసి కానీ, కల్కి 2 కానీ ఇట్లాంటి సినిమాలు రావాలి. ఈ కైండ్ ఆఫ్ రామాయణ కానీ అట్లాంటి సినిమాలు రావాలి, లైక్ లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు అలాంటివి రావాల్సి ఉంటుంది. మళ్ళీ దురంధర్ 2 లార్జర్ దెన్ లైఫ్ కాదు, అది అట్లాంటి ఒక స్పై జోనర్ సినిమా వచ్చి ఇట్లాంటి వాటన్నిటి తుడిచిపెట్టేసినట్టే మామూలు విషయం కాదు. సో దురంధర్ 2 తర్వాత ఎంటైర్ బాలీవుడే కాదు ఇండియన్ సినిమా కూడా చాలా వరకు సినిమాలను తీసే విధానాన్ని మారుస్తుంది, కొంతవరకు చూసే విధానం మారుస్తుంది. వాళ్ళైతే అంటే సినిమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూని పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసే విధానాన్ని మారుస్తారు ఖచ్చితంగా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే ఆ ఇన్స్పిరేషన్ అనేది కథ, ఎమోషన్స్ అలా ఉంటే ఓకే. అలా కాకుండా 4 గంటల సినిమా తీసేస్తే ఆడేద్దని చెప్పి రేపు పొద్దున ఇంకొకరు వచ్చి 4.5 గంటల సినిమా తీస్తానంటే కష్టం. అదొక్కటి అట్లా ఇన్స్పైర్ అయినా అవుతారు కొంతమంది, అలా అనమాట. ఇప్పుడు కేజీఎఫ్ చూసి కబ్జాని చూసి మార్టిన్ అట్లా ఇన్స్పైర్ అయ్యారు చూసారు, అలా అనమాట ఉంటారు కొంతమంది. ఇంక మరి ఏం చేయలేము ఇంకా. సో అది మరి పరిస్థితి, చూద్దాం మరి ఇంకేమో ఏం చేస్తారో. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది సిచ్యువేషన్ గైస్. సో ఇది దురంధర్ 2 యొక్క Day 6 కలెక్షన్ రిపోర్ట్. సో నేను ఇంకా 11 వరకు చేస్తాను, వీకెండ్ వరకు చేస్తాను, నేను ఖచ్చితంగా చేస్తాను. అండ్ వీలైతే రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ నేను ఖచ్చితంగా ఒక వీడియో పెడతాను దురంధర్ 2 హిడెన్ డీటెయిల్స్, అది మీరు ఖచ్చితంగా చూడండి.
చాలా అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి దురంధర్ సినిమా గురించి. అంటే దురంధర్ 1 and 2 కలిపి మాట్లాడతాను నేను. సో దాంట్లో చాలా డీటెయిల్గా చెప్తా. సో చూడడానికి ప్రయత్నించండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గారు. బాబా వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.